హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తేట తెలుగు ఛానల్. టెట్, డిఎస్సి, టిఆర్టీ 6, 7, 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాల యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ వన్ 6వ తరగతి. 6వ తరగతిలో ఫస్ట్ పాఠ్యాంశం అభినందన పాఠ్యాంశ రచయిత శేషం లక్ష్మీనారాయణ. ఓకే, శేషం లక్ష్మీనారాయణ. ఇతివృత్తం దేశభక్తి, శ్రమగౌరవం. ప్రక్రియ గేయం. నెక్స్ట్ లెసన్ స్నేహబంధం రచయిత పరవస్తు చిన్నయసూరి. ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ కథ. ఓకే, నెక్స్ట్ 3వ పాఠ్యాంశం వర్షం పాఠ్యాంశం రాసింది డాక్టర్ పల్లా దుర్గయ్య. వర్షం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. ప్రక్రియ ఖండకావ్యం. నెక్స్ట్ లేఖ ఇతివృత్తం చరిత్ర, సంస్కృతి. ప్రక్రియ లేఖ, యాత్రా రచన. 5వ పాఠ్యాంశం శతకసుధ బద్దెన, దూర్జటి, పక్కి వెంకట నరసింహ కవి, ఏనుగు లక్ష్మణ కవి, శిరసినహల్ కృష్ణమాచార్యులు, సురోజు బాలనరసింహాచారి, డాక్టర్ టివి నారాయణ. ఈ శతక కవుల గురించి మనం ముందు 2 వీడియోలలో చూసాము. శతకసుధ ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి శతకం. ఓకే, 6వ పాఠ్యాంశం పోతన బాల్యాన్ని రాసింది డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. ప్రక్రియ కావ్యం. 7వ పాఠ్యాంశం ఉడత సాయాన్ని రాసింది గోన బుద్ధారెడ్డి. ఇతివృత్తం సహకారం. ప్రక్రియ ద్విపద. ఓకే, నెక్స్ట్ 8వ పాఠ్యాంశం చెరువు పాఠ్యాంశం. ఇతివృత్తం సంస్కృతి, పర్యావరణం. ప్రక్రియ వచ్చేసి స్వాగతం. 9వ పాఠ్యాంశం చీమల బారు పాఠ్యాంశాన్ని రాసింది పొట్లపల్లి రామారావు. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ వచన కవిత. 10వ పాఠ్యాంశం బాలనాగమ్మ. ఇతివృత్తం సాహసం. ప్రక్రియ జానపద కథ. ఓకే, 11వ పాఠ్యాంశం పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశాలను రచించిన కవి సుద్దాల హనుమంతు. ఇతివృత్తం మానవీయ విలువలు, బాల కార్మికుల యొక్క నిర్మూలన. ప్రక్రియ ఏంటి? పాట. పల్లెటూరి పిల్లగాడ అందరు తెలుసు కదా. పల్లెటూరి పిల్లగాడ పసలగా చేమొనగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. అది రాయడం జరిగింది సుద్దాల హనుమంతు. నెక్స్ట్ పాఠ్యాంశం కాపాడుకుందాం పాఠ్యాంశం. ఇతివృత్తం పర్యావరణం. ప్రక్రియ సంభాషణ. ఓకే, ఇంతవరకు 6వ తరగతి పాఠ్యాంశాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు చూసాము. ఇప్పుడు 7వ తరగతి చూద్దాము. 7వ తరగతి ఫస్ట్ పాఠ్యాంశం చదువు పాఠ్యాంశాన్ని రచించింది ఎవరు? కొరవి గోపరాజు. ఓకే, ఇతివృత్తం ఏంటి? విద్యా ఆవశ్యకత. ప్రక్రియ కథా కావ్యం. 2వ పాఠ్యాంశం నాయనమ్మ యొక్క ఇతివృత్తం ఏంటి? వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ప్రక్రియ వచ్చేసి కథానిక. 3వ పాఠ్యాంశం శతకసుధ.
శతకసుధ శతక కవులు మనం ఆల్రెడీ చూసాం కదా. బద్దెన, కంచర్ల గోపన్న, కాకుత్సం శేషప్ప కవి, వేమన, రావికంటి రామయ్య గుప్తా, డాక్టర్ ఆడేపు చంద్రమౌళి, దూపాటి సంపత్ కుమారాచార్య. ఓకే, శతకసుధ యొక్క ఇతివృత్తం ఏంటి? నైతిక విలువలు. ప్రక్రియ వచ్చేసి శతకం. 4th లెసన్ అమ్మ జ్ఞాపకాలు. అమ్మ జ్ఞాపకాలను రచించింది టి కృష్ణమూర్తి యాదవ్. ఇతివృత్తం మాతృప్రేమ. ప్రక్రియ వచన కవిత. ఓకే, 5వ లెసన్ పల్లె అందాలు. పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు రచించారు. ఇతివృత్తం వచ్చేసి గ్రామ సౌందర్య చిత్రణ. ప్రక్రియ కావ్యం. ఓకే, 6వ లెసన్ ప్రేరణ. ప్రేరణ రాసింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇతివృత్తం ఏంటి? వ్యక్తిత్వ వికాసం. ప్రక్రియ ఆత్మకథ. ఓకే, నెక్స్ట్ 7వ పాఠ్యాంశం శిల్పి. శిల్పి రాసింది ఎవరు? గుర్రం జాషువా. ఇతివృత్తం వచ్చేసి కళా సౌందర్యం. ప్రక్రియ ఖండకావ్యం. ఓకే, 8వ పాఠ్యాంశం గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. రచించింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. ఓకే, ఇతివృత్తం సాంస్కృతిక విలువలు. ప్రక్రియ రేడియో ప్రసంగం. 9వ పాఠ్యాంశం ఏ కులం. ఏ కులం రాసింది ఎవరు? చెరబండరాజు. ఏ కులం ఏముంటుంది? అది ప్రక్రియ ఏంటి? గేయం కదా. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి అనే గేయంతో ఉంటుంది. చాలా బాగుంటుంది అది గేయము. ఓకే, నెక్స్ట్ 10వ పాఠ్యాంశం సీత ఇష్టాలు. సీత ఇష్టాలు ఇతివృత్తం బాలిక విద్య. ప్రక్రియ వచ్చేసి బుర్రకథ. 11వ పాఠ్యాంశం శ్రీలు పొంగిన జీవగడ్డ. శ్రీలు పొంగిన జీవగడ్డ. రచించిందెవరు? రాయప్రోలు సుబ్బారావు. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ఓకే, నెక్స్ట్ రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ ఇతివృత్తం చారిత్రక వీరగాథ. ప్రక్రియ గేయం. ఓకే, 7వ తరగతి వరకు 12 పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియలు చూసాము. ఇప్పుడు 8వ తరగతి చూద్దాము. 8వ తరగతి ఫస్ట్ పాఠ్యాంశం త్యాగనిరతి. త్యాగనిరతి రచించింది ఎవరు? నన్నయ్య. ఇతివృత్తం త్యాగగుణం. ప్రక్రియ ఇతిహాసం. ఓకే, నెక్స్ట్ సముద్ర ప్రయాణం. 2వ పాఠ్యాంశం సముద్ర ప్రయాణం. రాసిందెవరు? ముద్దు రామకృష్ణయ్య. ఓకే, ఇతివృత్తం వచ్చేసి యాత్రానుభవం. ప్రక్రియ యాత్ర రచన. 3వ పాఠ్యాంశం బండారి బసవన్న. రచించింది పాల్కూరికి సోమనాథుడు. ఇతివృత్తం భక్తి తత్పరత. ప్రక్రియ ద్విపద. ఓకే, 4వ పాఠ్యాంశం అసామాన్యులు. అసామాన్యులు ఇతివృత్తం శ్రమ సౌందర్యం. ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ శతకసుధ. శతకసుధ శతక కవులు మనకు ఆల్రెడీ తెలుసు. శతక కవులంతా. ఓకే, ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ శతకం అందరికి తెలిసిందే. నెక్స్ట్ 6వ పాఠ్యాంశం తెలుగు జానపద గేయాలు. రచించిందెవరు? ఆచార్య బిరుదురాజు రామరాజు. ఈయన నాయని కృష్ణకుమారితో కలిసి నల్గొండ జిల్లా ఉయ్యాల పాటలు రాయడం జరిగింది. ఓకే, ఇతివృత్తం సంస్కృతి. ప్రక్రియ వ్యాసం. ఓకే, మంజీరా. 7వ పాఠ్యాంశం మంజీరా పాఠ్యాంశాన్ని రచించిందెవరు? డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఇతివృత్తం నదీ ప్రశంస. ప్రక్రియ గేయం. గేయం ఎంత బాగుంటుంది ఇది. ఎంత చల్లని దానివే మంజీరా, ఎంత చక్కని దానివే అనే గేయం ఉంటుంది. ఓకే, 8వ పాఠ్యాంశం చిన్నప్పుడే.
చిన్నప్పుడే రచించింది వట్టికోట ఆళ్వారు స్వామి. ఓకే, వట్టికోట ఆళ్వారు స్వామి. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథానిక. 9వ పాఠ్యాంశం అమరులు. అమరులు రచించింది ఆచార్య కె రుక్నుద్దీన్. ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి, ప్రక్రియ వచన కవిత. 10వ పాఠ్యాంశం సింగరేణి. సింగరేణి ఇతివృత్తం ఏంటి? సహజ సంపద, ప్రక్రియ వ్యాసం. 11వ పాఠ్యాంశం కాపుబిడ్డ. కాపుబిడ్డను రచించింది గంగుల షాయిరెడ్డి. ఇతివృత్తం రైతు జీవితం, ప్రక్రియ కావ్యం. నెక్స్ట్ 12వ పాఠ్యాంశం మాట్లాడే నాగలి. మాట్లాడే నాగలి రచించింది పొన్కున్నం వర్కయ్య. అనువాదం చేసింది ఎవరు? ఎన్ వేణుగోపాలరావు. ఇతివృత్తం వచ్చేసి జంతు ప్రేమ, ప్రక్రియ అనువాద కథ. ఓకే, ఇంతవరకు 8వ తరగతి పాఠ్యాంశాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు చూసాము. ఇప్పుడు 9వ తరగతి చూద్దాము. 9వ తరగతి ఫస్ట్ పాఠ్యాంశం ధర్మార్జునుడు. ధర్మార్జునుడు రాసింది చేమకూర వెంకట కవి. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, ప్రక్రియ ప్రబంధం. నెక్స్ట్ నేనెరిగిన బూర్గుల. నేనెరిగిన బూర్గుల రాసింది పివి నరసింహారావు. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి, ప్రక్రియ అభినందన వ్యాసం. ఓకే, 3వ పాఠ్యాంశం వలస కూలి. వలస కూలి రాసింది ముకురాల రామిరెడ్డి. ఓకే, వలస కూలి రాసింది ముకురాల రామిరెడ్డి. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ ఏంటి? గేయం. నెక్స్ట్ 4వ పాఠ్యాంశం రంగాచార్యతో ముఖాముఖి. రంగాచార్యతో ముఖాముఖి. ఇతివృత్తం సాహిత్య సేవ, ప్రక్రియ వచ్చేసి ఇంటర్వ్యూ. ఓకే, ఇతివృత్తం సాహిత్య సేవ, ప్రక్రియ వచ్చేసి ఇంటర్వ్యూ. ఓకే, 5వ పాఠ్యాంశం శతక మధురిమలు. శతక మధురిమ. ఓకే, కవులు, శతక కవులు మీకు ముందే తెలుసు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతకం. నెక్స్ట్ దీక్షకు సిద్ధం కండి. దీక్షకు సిద్ధం కండి. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ కరపత్రం. 7వ పాఠ్యాంశం చెలిమి. చెలిమి పాఠ్యాంశం రచించింది ఎవరు? పొన్నెగంటి తెలగన. ఇతివృత్తం మానవ సంబంధాలు, ప్రక్రియ అచ్చ తెలుగు కావ్యం. నెక్స్ట్ 8వ పాఠ్యాంశం ఉద్యమ స్ఫూర్తి. ఉద్యమ స్ఫూర్తిని రచించింది సంగం లక్ష్మీబాయి. ఇతివృత్తం ప్రేరణ దేశభక్తి, ప్రక్రియ ఆత్మకథ. 9వ పాఠ్యాంశం కోరస్. కోరస్ రచించింది సలంద్ర లక్ష్మీనారాయణ. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ వచన కవిత. ఓకే, 10వ పాఠ్యాంశం వాగ్భూషణం. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాయడం జరిగింది. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి, ప్రక్రియ వ్యాసం. 11వ లెసన్ వాయసం. వాయసాన్ని రచించింది మామిండ్ల రామగౌడ్. ఇతివృత్తం జీవకారుణ్యం, ప్రక్రియ ఆధునిక పద్యం. ఓకే, 11వ పాఠ్యాంశం తీయని పలకరింపు. రచించింది ఇల్లందుల సరస్వతీదేవి. ఇది మొన్న డిఎస్సిలో వచ్చిన బిట్టది. ఇతివృత్తం మానవ సంబంధాలు, ప్రక్రియ కథానిక. ఓకే, ఇతివృత్తం మానవ సంబంధాలు, ప్రక్రియ కథానిక. ఓకే అండి, ఇది 9వ తరగతి యొక్క పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియలు. ఇక్కడ 3వ పాఠ్యాంశం వలస కూలి గేయం ఏంటి? కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరు జాలరి. ఆ గేయం మీకు గుర్తుకుందా అండి? అదే గేయము. ఓకే, 10వ తరగతి యొక్క పాఠ్యాంశాలు చూద్దాము. ప్రక్రియలు, ఇతివృత్తాలు. మొదటి పాఠ్యాంశం దానశీలము. దానశీలము రాసింది బమ్మెర పోతన.
ఇతివృత్తం దానగుణం. ప్రక్రియ పురాణం ప్రాచీన పద్యము. రెండవ పాఠ్యాంశం ఎవరి భాష వాళ్లకు వినసొంపు. డాక్టర్ సామల సదాశివ. ఇతివృత్తం వచ్చేసి భాషాభిమానం. ప్రక్రియ భాషా వ్యాసం. ఓకే. మూడవ పాఠ్యాంశం వీర తెలంగాణ. మూడవ పాఠ్యాంశం 10వ తరగతిలో మూడవ పాఠ్యాంశం వీర తెలంగాణ, దాశరథి కృష్ణమాచార్యులు. ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. ప్రక్రియ ఆధునిక పద్యం. 4వ పాఠ్యాంశం కొత్త బాట. డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఇది కూడా డిఎస్సి బిట్టు, మొన్న జరిగింది డిఎస్సి బిట్టు 2024లో జరిగిన డిఎస్సి బిట్టు. ఓకే. ఇతివృత్తం సామాజిక చైతన్యం. ప్రక్రియ కథానిక. 5వ పాఠ్యాంశం వచ్చేసి నగర గీతం. నగర గీతం అనిశెట్టి ప్రభాకర్. ఇది కూడా అడిగిండు డిఎస్సి బిట్టు, నగర గీతం. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ వచన కవిత. ఓకే. భాగ్యోదయం. భాగ్యోదయం రచించింది కృష్ణస్వామి ముదిరాజ్. ఓకే. ఇతివృత్తం స్ఫూర్తి సంఘసేవ. ప్రక్రియ జీవిత చరిత్ర. 7వ పాఠ్యాంశం శతక మధురిమలు, శతక కవులు. ఇతివృత్తం నైతిక ఆధ్యాత్మిక విలువలు. ప్రక్రియ శతకం. 8వ పాఠ్యాంశం లక్ష్యసిద్ధి. లక్ష్యసిద్ధి యొక్క ఇతివృత్తం ఏంటి? తెలంగాణ ఆవిర్భావం. ప్రక్రియ సంపాదకీయం వ్యాసం. సంపాదకీయ వ్యాసం. 9వ పాఠ్యాంశం జీవన భాష్యం. 9వ పాఠ్యాంశం జీవన భాష్యం, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇతివృత్తం మానవీయ విలువలు. ప్రక్రియ వచ్చేసి గజల్. ఓకే. 10వ పాఠ్యాంశం గోలకొండ పట్టణం. రచించింది ఆదిరాజు వీరభద్రరావు. ఇతివృత్తం తెలంగాణ సంస్కృతి వైభవం. ప్రక్రియ చారిత్రక వ్యాసం. 11వ పాఠ్యాంశం భిక్ష. భిక్షను రాసిందెవరు? శ్రీనాథుడు. ఇతివృత్తం మానవ స్వభావం. ప్రక్రియ కావ్యం ప్రాచీన పద్యం. 12వ పాఠ్యాంశం భూమిక. భూమికను రాసిందెవరు? గూడూరి సీతారాం. ఇతివృత్తం పఠనాభిలాష. ప్రక్రియ పీఠిక. ఓకే అండి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న ఈ యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియలు అన్నీ కూడా ఒకే వీడియోలో చెప్పడం జరిగింది. ఇది రేపు జరగబోయే టెట్కు కానీ డిఎస్సి కానీ చాలా ఉపయోగపడే సమాచారం అండి. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.